నా పేరు ఆదిత్య. ఒకప్పుడు థాయిలాండ్లో ఉండేవాడిని. అందుకే నా ఛానల్ పేరు థాయిలాండ్ అబ్బాయి అని పెట్టుకున్నాను. అండ్ ఈ రోజు అయితే మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. మీకు లాస్ట్ వ్లాగ్లోనే ఆల్రెడీ చెప్పాను. ఏసర్ 2K మానిటర్ అయితే నేను పర్చేస్ చేశాను. దాని అన్బాక్సింగ్ అండ్ దాని రివ్యూ కూడా చూద్దాం మనం ఈరోజు. రోజు వ్లాగ్ అంతా దాని మీదే ఉండబోతుంది. తెలుసు కదా మీకు, నేను రీసెంట్గానే ఈ వర్క్ సెటప్ని అయితే పెట్టుకున్నాను. ఈ ఇంట్లో రెసిడెన్స్ ఇదే, నా ఆఫీస్ అన్నీ ఇదే అనమాట. సో పాలకొల్లుకి కొన్ని ఐటమ్స్ డెలివరీ అయితే ఉండకపోవచ్చు. సో యాక్చువల్లీ తాడేపల్లిగూడెం నుంచి అయితే ఈ ప్రోడక్ట్ వస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ కాల్ చేశారు. ఎనీ టైం మనకి ఆర్డర్ అయితే రిసీవ్ అవ్వచ్చు అనమాట. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా చాలా వస్తువులు కొనాలి, పెట్టాలి. చూస్తున్నారు కదా, ఇదిగో ఇది నా కెమెరా. వైట్ పెడతాము. ఇది పానాసోనిక్ లూమిక్స్ G7. దానిపైన డెడికేటెడ్ మైక్. ఇది బోయా మైక్ అనమాట. ఇంత సెటప్ ఉన్నప్పటికీ కూడా నేను ఇన్ని రోజుల పాటు అసలు ఈ కెమెరా సెటప్ని బయటికి తీసుకెళ్తే అందరూ ఇంత సెటప్ చూసి ఏమనుకుంటారు, ఇవన్నీ భయపడుతూ ఉండేవాడిని. ఇప్పటి నుంచి ఇంకా వీలైనంతలో ఈ సెటప్ వాడడానికి అయితే ట్రై చేస్తాను. లేకపోతే మనకు అన్ని బ్యాకప్లు ఉన్నాయి. సో యూట్యూబ్ మీద బాగానే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నేను. ఇన్స్టలేషన్ గ్యాప్లో చూస్తున్నాను. గ్యాప్ ఇన్స్టలేషన్ ఉంటే వాళ్ళు వచ్చి చేస్తారు, లేదంటే మీరు చేస్తారు. మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్. సో ఓపెన్ చేసుకోవడం చూడడానికి ఇన్స్టలేషన్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఫిజికల్ టాబ్లెట్స్ ఉన్నా వాళ్ళే తీసుకెళ్తారు. ఒకసారి మీకు ఇన్స్టలేషన్ ఉందని చూడండి. మీరు ఎప్పుడూ కూడా ఓపెన్ బాక్స్ డెలివరీయే తీసుకోండి. ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చిన వాళ్ళు లేదు సార్ మేము ఓపెన్ చేయము అన్నా కూడా మీరు ఓపెన్ బాక్స్ డెలివరీయే తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. ఒకసారి ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఒకసారి ఉండాలి కదా. ఓపెన్ బాక్స్ డెలివరీ అయితేనే మేము ఓపెన్ చేసి చేస్తాం. మీరు చెప్పినా ఒకవేళ డ్యామేజ్ ఉందని రిటర్న్ పెడితే తప్ప మేము పెట్టలేదు. సో అదనమాట, మన మానిటర్ అయితే వచ్చేసింది. బాగానే డెలివర్ చేశారు, వెతుక్కుని మరీ వచ్చి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద మానిటర్. అన్బాక్సింగ్ చేశాను, ఓపెన్ బాక్స్ డెలివరీ కాకపోయినా. అన్బాక్సింగ్ చేసి మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తా. చూస్తే కనుక మన టేబుల్ అంతా కూడా చాలా చాలా చండాలంగా ఉంది. కొత్త మానిటర్ తెచ్చుకోగానే సరిపోదు, టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ టేబుల్ అంతా క్లీన్ చేసుకుందాం. సో పవర్ కట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే టెస్ట్ చేయడానికి కరెంట్ కూడా లేదు. సో ఈలోగా మనం టేబుల్ క్లీన్ చేసి పెట్టుకుంటే పవర్ వచ్చిన తర్వాత వి విల్ అన్బాక్స్ అండ్ టెస్ట్ ద మానిటర్ ఎలా ఉందో చూద్దరు కానీ. సో స్ప్లెండర్ IPS ఉంది. ఫ్రమ్ లెఫ్ట్ చెప్తున్నాను. ఆక్స్ పోర్ట్ ఒకటి, తర్వాత HDMI కేబుల్స్ పెట్టుకునే పోర్ట్స్ 2, ఒక DP పోర్ట్, అండ్ ఇది వచ్చేసి మన స్టాండ్ ఫిక్స్ చేసుకునేది, అండ్ ఇది వచ్చేసి పవర్ కార్డ్. ఇక్కడేమో దాని వారంటీ, దాని ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి దీని బటన్స్ అయితే ఉన్నాయి.
సో ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా మీరు ఇలాంటి ఒక మానిటర్ని ఫిక్స్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ మాన్యువల్ గైడ్ చదవండి. ఒక దాంట్లో పోయి ఇంకో దాంట్లో పెట్టేశారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో ఖచ్చితంగా మాన్యువల్ ఇస్తాడు, ఆ మాన్యువల్ ప్రకారమే ఫిట్ చేయండి. అది ఎవరి హెల్ప్ అక్కర్లేదు. మాన్యువల్ చదువుకుంటే క్లియర్ డిపిక్షన్స్ ఉంటాయి, అంటే పిక్చర్స్తో సహా ఇస్తాడు. అదే చదువుకోండి, అదే దాంట్లో నుంచి జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోండి. రైట్, అయితే ఇప్పుడు మనం ద మోస్ట్ అవైటెడ్ పార్ట్, రివ్యూ పార్ట్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ డిస్క్లైమర్ ఇస్తున్నాను, నేను రోడ్డు పక్కనే ఉన్న ఒక రూమ్లో ఉంటాను. సో ఇలాగా సన్లైట్ ఫుల్గా మొహం మీద పడుతూ ఉంటుంది. వీడియో క్వాలిటీలో మైక్ ఆడియో ఒకటి సెట్ చేసుకోగలిగాను. వీడియో క్వాలిటీ రాబోయే రోజుల్లో బెటర్ అవుతుంది, దానికి నేను ఏం చేయలేను. సో దీని గురించి కొద్దిగా నోట్స్ అయితే రాసుకున్నాము. ఆ నోట్స్ బట్టి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మానిటర్ తీసుకుందాం అనుకుంటే ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది ఇంచెస్, దాని సైజు. అంటే మీరు 24 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నారా, 27 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నారా, మోర్ దాన్ 30, 32 అలా వెళ్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్, 24 నాకు చాలు అనుకుంటే కనుక మీరు 1080p రెజల్యూషన్ ఫుల్ హెచ్డి ఈజ్ వెరీ గుడ్, సరిపోతుంది. లేదు నాకు 27 ఇంచెస్ కావాలి, మోర్ దాన్ దట్, అంటే నాకు కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి, మల్టీ టాస్కింగ్ చేస్తాను, ఆర్ చూడడానికి నాకు బాగుండాలి, ఇది 27 ఇంచ్ మానిటర్. సో ఇలా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 2Kకి అయితే వెళ్ళిపోండి. ఈ రేంజ్లో కూడా 1080p చాలా బాగా వస్తాయి, కానీ వద్దు, 2K తీసుకోండి డైరెక్ట్. ఇంకా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మానిటర్ల యొక్క డిఫరెన్సెస్ చూసిన తర్వాత, చాలా రివ్యూలు చూసి ఒక 4-5 రోజులు ఇక్కడ షోరూమ్ కూడా వెళ్ళి అన్ని కంపేర్ చేసుకుని చూసిన తర్వాత నాకు అనిపించింది, మోర్ దాన్ 24 ఇంచెస్ పైన మీరు ఏది మానిటర్ తీసుకోవాలన్నా కూడా 27 ఇంచ్, 28 అలా రేంజ్లోకి వెళ్ళాలి. 26 అయినా సరే మీరు 2Kకి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు పిక్సెల్ ఏదైతే మీకు కనబడుతుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. 2K రెజల్యూషన్ చాలా బాగుంటుంది. 27 వరకు ఓకే, 27 నుంచి ఇంకా 32, 35 ఆ రేంజ్, 36 ఆ రేంజ్కి వెళ్తే కనుక 32 పైన, అంటే ఇంతకంటే పెద్ద మానిటర్ వస్తుంది. అది అలాంటివి తీసుకోవడానికి మీరు చూస్తున్నప్పుడు మాత్రం ఆ సైజ్ మానిటర్ల కోసం వెళ్తే ఖచ్చితంగా 4K తీసుకోండి. అది 25,000 ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది మీ బడ్జెట్. ఇదైతే 27 ఇంచ్ అయితే 15,000 వరకు మీ బడ్జెట్ వచ్చేస్తుంది. 15,000-16,000కి మంచి ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, చూసుకోండి. నేనైతే నా కంప్యూటర్ ఏసరే, నా ల్యాప్టాప్ ఏసర్ కాబట్టి నా మానిటర్ కూడా ఏసర్, రెండిట్లకి కొద్దిగా బెటర్గా ఉంటుందని ఒక ఇదితో నేను తీసుకున్నాను. బట్ ఏ కంప్యూటర్ అయినా ఈ మానిటర్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ మానిటర్స్లో VA ప్యానల్స్ అని ఉంటాయి. VA ప్యానల్ తర్వాత TF ప్యానల్ సంథింగ్ ఏదో ఉంటుంది, IPS ప్యానల్. కళ్ళు మూసుకుని IPS తీసుకోండి, ఇంకా అసలు VA ప్యానల్ జోలికి వెళ్ళొద్దు. మీరు ట్రాప్లో పడతారు. ఏంటంటే అన్ని స్పెక్స్ బాగుంటాయి, లైక్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, తర్వాత 27 ఇంచ్ ఉంటుంది, 2K ఉంటుంది, అన్నీ ఉంటాయి మీకు కావాల్సినవన్నీ. కానీ ప్యానెల్ మాత్రం చెక్ చేసుకోవాలి. VA ప్యానెల్ అని ఉంటుంది, అది కరెక్ట్గా చెక్ చేసుకోలేదంటే మాత్రం మీరు బొక్కలో పడినట్టే. సో అంటే మీరు అది వర్త్ ఇట్ కాదా డీల్. ఇంకా థర్డ్ వచ్చేసి రిఫ్రెష్ రేట్. నా ల్యాప్టాప్ వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్ అని ఉంటుంది ఇక్కడ. సో నా ల్యాప్టాప్లో హై రిఫ్రెష్ రేట్ ఉన్న గేమ్స్ ఆడితే ఆ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది, అంటే లైక్ ల్యాగ్ ఫ్రీ స్మూతెస్ట్ డిస్ప్లే ఉంటుంది అన్నమాట, స్మూతెస్ట్ గేమ్ ప్లే ఉంటుంది. అది మీ కంప్యూటర్ సపోర్ట్ చేయాలి. మీ కంప్యూటర్ హార్డ్వేర్, అంటే హార్డ్వేర్ కంప్యూటర్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేయాలి, మీ స్క్రీన్ సపోర్ట్ చేయాలి కంప్యూటర్లో. అప్పుడే మీకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. సో మీరు 144, ఇప్పుడు ఈ మానిటర్ 180 Hz రిఫ్రెష్ రేట్ దాకా పనిచేస్తుంది. సో మీరు 180 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మానిటర్ తీసుకున్నా మీ హార్డ్వేర్, మీ ల్యాప్టాప్ హార్డ్వేర్ సపోర్ట్ చేయకపోతే మాత్రం మీ మానిటర్ కూడా ఏం చేయలేదు. 60 ఇస్తుంది, అంటే మీ కంప్యూటర్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంతే మీకు మానిటర్లో ఇస్తుంది. అంతేగాని మానిటర్కి ఎంత హై రిఫ్రెష్ రేట్ ఉన్నా ఉపయోగం లేదు. అండ్ మీ కంప్యూటర్ నేను ఇప్పుడు కొన్ని రోజుల్లో మార్చుతాను, నేను ఫ్యూచర్ ప్రూఫ్ కింద కొనుక్కుందాం అనుకుంటున్నానంటే మీరు మోర్ దాన్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మానిటర్ అయితే తీసుకోండి, ఫ్యూచర్ ప్రూఫ్. అంటే నేను ఇంకొక 4-5 ఏళ్ళ తర్వాత కూడా హోమ్ కోసం తీసుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ రిఫ్రెష్ రేట్ తీసుకోండి. ఎందుకంటే మీరు ల్యాప్టాప్ చేంజ్ చేసే అవకాశం ఉంది, ఒక 2-3 ఇయర్స్ తర్వాత చేంజ్ చేసుకుంటారు అనుకుంటే ఖచ్చితంగా బెటర్ ల్యాప్టాప్ తీసుకుంటారు. కాబట్టి అప్పటి టైంకి ఈ మానిటర్ సెట్ అయ్యేలా కొనుక్కోండి. అది రిఫ్రెష్ రేట్ లేదు అంటే అసలు అవన్నీ నేను ఆలోచించట్లేదు అనుకుంటే ఖచ్చితంగా 100 Hz పైన ఉన్న మానిటర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అవి కూడా నేను చెప్పే ఇప్పుడు ఈ మానిటర్లన్నీ బడ్జెట్ 15,000 లోపల. 27 ఇంచ్ అయితే కనుక 24 నుంచి 27 ఇంచ్ ఈ యొక్క స్పెసిఫికేషన్స్తో ఉన్నవన్నీ 10,000తో స్టార్ట్ అయ్యి 15,000, 16,000 కొద్దిగా ఈ సేల్స్, కార్డ్ డిస్కౌంట్స్ ఇవన్నీ కలుపుకుని 15,000-16,000 రేంజ్ వరకు, 10,000 నుంచి అంటే ఒక్కొక్కసారి 10 కంటే కింద $9,000 దొరకచ్చు.
15 కంటే ఎక్కువ. సో అలా దొరకచ్చు. సో ఆ విధంగా చూస్ చేసుకోండి. అండ్ రెస్పాన్స్ టైం మినిమం 1 millisecond. అంటే మీరు హై రిఫ్రెష్ రేట్ మానిటర్కి వెళ్తున్నారంటే 144 పైన వెళ్తున్నారంటే డెఫినెట్లీ 1 millisecond రిఫ్రెష్ రేట్ ఉండేలాగే చూసుకోండి. రిఫ్రెష్ రేట్ అంటే ఏంటనేది మీరు ఒకసారి గూగుల్ చేయండి. గేమ్స్ ఆడుతున్నప్పుడు, మనం పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు షూట్ చేసినప్పుడు బుల్లెట్ వెళ్ళి అవతల పర్సన్కి తగిలి ఈ యానిమేషన్స్ లోడ్ అవ్వడం, ఇవన్నీ రిఫ్రెష్ రేట్కి సంబంధించినటువంటి మ్యాటర్ అన్నమాట. సో ఇంకా నేను బాగా క్లియర్గా చెప్పకపోయి ఉండొచ్చు. మీరు ఇంకా రిఫ్రెష్ రేట్ గురించి మీరు రివ్యూ చేసుకోండి. రిఫ్రెష్ రేట్ మాత్రం 0.5 నుంచి 1 ms ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. 2 ms కూడా ఓకే, బట్ మోర్ దాన్ 5 ms అయితే ఉండకూడదు అసలు. సో అది ఇంకా మీరు ఆఫీస్ పర్పస్ కోసమే వాడుకుంటున్నాను అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు కర్వ్డ్ మానిటర్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. కర్వ్డ్ కానీ లేకపోతే ఎక్స్టెండెడ్ మానిటర్ దాన్ని వైడ్ యాంగిల్ మానిటర్ అంటారు, అలాంటి మానిటర్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మీకు ప్రొడక్టివిటీ చాలా అది బాగుంటుంది. ఇప్పుడు నేను వెనకాల ప్లే చేసేటువంటి డిస్ప్లే ఇది ఏదైతే ఉందో ఇదంతా 4K ఫుటేజ్. మీకు నా కెమెరాలో ఎంత బాగా వస్తుందో నాకు తెలియదు, నేను జూమ్ చేస్తాను చూడండి. ఈ మానిటర్ని చూస్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా మంచి మానిటర్ తీసుకోండి, మంచి కంపెనీ తీసుకోండి. అనవసరంగా జెబ్రానిక్స్, తర్వాత ఫ్రాంటెక్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఇంకా గిగాబైట్ ఓకే, గిగాబైట్ పర్లేదు. బెన్క్యూ మంచిది, మానిటర్స్లో హైయెస్ట్ బెన్క్యూ. తర్వాత ఏసర్ తీసుకోవచ్చు, తర్వాత హెచ్పి కూడా మంచిది, తర్వాత శాంసంగ్ అయితే ఇంకా చాలా మంచిది. సో ఇలా రెప్యూటెడ్ బ్రాండ్స్ని మాత్రమే మీరు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు అనవసరంగా తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ట్రాప్లో పడి జెబ్రానిక్స్ ఇలాంటి అయితే తీసుకోకండి. మీకు చాలా రివ్యూస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మానిటర్ కొనుక్కుంటున్నాం అంటే అది మనకి కడుపు నిండిపోవాలన్నమాట. ఆ ఫుటేజ్ చూస్తుంటే అబ్బా అనిపించాలి, ఐ ఫీస్ట్లో ఉండాలి. ఆ పెట్టిన ఇప్పుడు మనం ఆబ్వియస్లీ 10,000 పెట్టుకుని దిగుతాం. ఒక 2-3,000కి డిఫరెన్స్ వచ్చినా కూడా గో ఫర్ ద బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అంటే అందరికీ కన్స్టెంట్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆ ఎక్స్ట్రా 2,000-3,000 రూపాయలు ఏదైతే ఉంటాయో అది మీకు 100% సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అన్నమాట. సో అలాగా ఈ మానిటర్ అయితే తీసుకున్నాను, చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను ఇప్పుడు నేను. దీంట్లో నేను బేసికల్లీ నా ఇదేంటంటే వర్క్ చేసుకోవడానికి మెయిన్లీ నా రీసెర్చ్ వర్క్ నేను లైక్ కోడింగ్ చేసుకుంటాను, లేకపోతే ఒక పక్కన సాంగ్స్ వింటూ ఉంటాను. ఇక్కడ ఇది జూపిటర్ నోట్బుక్, సో జూపిటర్లో చేస్తుంటాను. ఇంకా యూట్యూబ్ చూస్తా, తర్వాత ఇంకా డిఫరెంట్ వర్క్స్ అయితే నేను జిఐఎస్ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తుంటాను. సో నేను గేమ్స్ అసలు ఆడను, మ్యాక్సిమం 1 monthకి ఒక 1 day or 2 days ఆడతాను. అది కూడా అంత హై ఇంటెన్సిటీ గేమ్స్ ఏం కాదు. గేమింగ్ తాలూకు అవసరాలు లేకపోయినా నేను గేమింగ్ మానిటర్ తీసుకున్నాను, గేమింగ్ పీసీ తీసుకున్నాను. బికాజ్ కన్సిడరింగ్ ద పవర్ దే జనరేట్, ద వాల్యూ దే గివ్. సో ఒక గేమింగ్ మానిటర్లో వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది. మీకు ఇలాగ స్క్రీన్ కదులుతున్నప్పుడు రిఫ్రెష్ రేట్ కానీ, అంటే ఆ కర్సర్ మీకు స్క్రీన్ కదులుతున్నప్పుడు ఆ స్మూత్ ఫ్లూయిడీ ఇది కానీ మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు బాగా అనిపిస్తుంది అనమాట. సాటిస్ఫైడ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇది నా వరకు, చాలా మంది కూడా అదే చెప్తుంటారు. సో దిస్ ఈస్ ద షార్టెస్ట్ రివ్యూ ఐ కెన్ ప్రొడ్యూస్. నేను టెక్ రివ్యూవర్ని కాదు. ఇంకా టెక్నికల్స్ డీటెయిల్స్ నేను దీంట్లో ఇంకా డీపీ పోర్ట్ ఉంది. పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే వెనకాల సెట్ ఆఫ్ కీస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఇక్కడ మెనూ కీ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఇక్కడ ఇలాగా చేసుకోవచ్చు, అన్ని సెట్టింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. నేను అవన్నీ చెప్పట్లేదు, అవన్నీ మాట్లాడలేదు. దీంట్లో కావాల్సినవన్నీ ఉన్నాయి. 2 HDMI పోర్ట్లు ఉన్నాయి, ఆడియో జాక్ ఉంది. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదంటే ఈ చిన్న MI స్పీకర్ వాడుతున్నాను ప్రస్తుతం. ఇది చాలా క్యూట్ స్పీకర్, చాలా బాగుంటుంది సౌండ్ అవుట్పుట్. దీంట్లోంచి జస్ట్ 900 రూపాయలకి నేను థాయిలాండ్లో కొన్నాను ఈ స్పీకర్. MIది చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. చిన్న స్పీకర్, పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇదే వాడతాను నేను. ఫ్యూచర్లో మెల్లమెల్లగా ఒక హర్మన్ కార్డన్ స్పీకర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఏసీ పెట్టించుకోవాలి. మీరు చూసుంటే కనుక ఆ వైర్ అది ఏసీ వెంట్లో. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మర్చిపోయింది చెప్పడం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు నార్మల్గా మన నార్మల్ కీ సాకెట్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు ఇక్కడ ఉంది. అలాంటి కీ సాకెట్స్లో అయితే అలాంటి కీ సాకెట్స్లో మాత్రం ఇలాంటి కొంచెం పెద్ద మానిటర్లు అయితే పట్టవు. ప్లగ్ మీకు రెఫ్రిజిరేటర్ యొక్క ప్లగ్ ఎలా ఉంటుందో అంత పెద్ద ప్లగ్ ఉంటుంది.
సో అంత పెద్ద ప్లగ్ని మీరు పెట్టించుకోవాలి, లేకపోతే ఈ మానిటర్లు వెళ్ళవు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే నాది యాక్చువల్లీ ఇది కాదు, ఇక్కడ ఈ రూమ్లో కాదు వర్క్ స్పేస్, నాది ఆ రూమ్ వర్క్ స్పేస్ కింద పెట్టుకున్నాను. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఆ రూమ్లో ఎక్కడా కూడా రెఫ్రిజిరేటర్ ప్లగ్ లాంటిది లేదు. అందుకే సో ఏసీ అక్కడ చూసుకుంటే మీరు పైన ఏసీ ఉన్న దాంట్లో పెట్టాను అనమాట. సో ఏసీ ప్లగ్లో నేను మానిటర్ని పవర్ సోర్స్ ఇచ్చాను. సో అదొక ఛాలెంజ్ నాకు ఈ మానిటర్ కొన్న తర్వాత ఛాలెంజ్. ఇంకోటి ఏంటంటే ఆ ప్లగ్ ఎక్కువ లెంత్ ఉండదు, మ్యాక్సిమం ఒక 1.5-2 మీటర్స్ ఉంటుందమ్మా మ్యాక్సిమం. అది ఇక్కడి నుంచి పైకి అందాలి అంటే చాలా కష్టపడింది. ఇవన్నీ ఎత్తులు పెట్టి అది పెట్టి జుగాడు చేసి మొత్తం దీని హైట్ లేపాను. దీని హైట్ అడ్జస్టబుల్ కాదు ఈ మానిటర్. కొన్ని మానిటర్స్లో హైట్ అడ్జస్టబుల్ ఉంటాయి, కానీ ఇది హైట్ అడ్జస్టబుల్ కాదు. జస్ట్ ఏ హైట్లో పెట్టాం ఆ హైట్లో అవుతుంది, కానీ టిల్ట్ అవుతుంది. అది ఒకటే టిల్టింగ్ ఒక్కటే ఉంది. సో అది ఈ మానిటర్లో ఉన్న కష్టాలు నష్టాలు అండ్ ప్రోస్ అండ్ కాన్స్. సో చూడ్డానికి అంత నీట్గా వెల్ పాలిష్డ్గా నా స్టూడియో సెటప్ ఏం లేదు. స్లోగా అన్ని అక్విజేషన్ చేస్తున్నాను, స్లోగా అన్ని అక్వైర్ చేసి అన్ని పెట్టి చక్కగా ఇప్పుడే రావాలి. ఇప్పుడే చీరలు, శారీలు, తక్కువ ధరలకి లంగాలు, లుంగీలు, అల్సర్, గ్యాస్ సంబంధిత సమస్యలు సంప్రదిస్తాం. చూసారు కదా, ఇది ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. సో ఇదన్నమాట. కొంచెం రగ్గడ్గానే ఉండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు విజువల్గా, బట్ స్లోగా మనం డెవలప్ అవుదాం. మీన్ వైల్ మీరు ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే, మీకు ఐడియాస్ కానీ లేకపోతే మీకు ఏదన్నా నాతో షేర్ చేయాలని అనిపిస్తే కనుక ఖచ్చితంగా కింద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంటుంది. అందులో కూడా మీరు సేమ్ థాయిలాండ్ అబ్బాయి అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, అందులో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో థాయిలాండ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కింద మెసేజ్ చేయొచ్చు. నేను మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అందులో. That's it for this video, and stay cool, stay inspired, and stay calm, and you rock. Bye.